హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది ఆర్ఆర్బీ అయినా సరే, ఫారెస్ట్ ఆఫీసర్, మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా, మనకి గ్రూప్ ఎగ్జామ్స్, మీరు ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకి అర్థమెటిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు కదా. అందులో పార్ట్నర్షిప్ నుంచి పక్కా క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్నర్షిప్ పైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, మనం ఏ ట్రిక్స్ ఫాలో అవుతే మనం ఎగ్జామ్లో క్రాక్ చేయగలం అనేది ఈ వీడియోలో మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, లెట్ us move to the first question. First question, a 52,000 rupees is to be divided among the partners A, B and C. The ratio of their investments is 1/12 is to 1/18 is to 1/24. Find the share of A. చూడండి, మనకేంటి పార్ట్నర్షిప్లో 3% గురించి ఇచ్చాడు. ఏబీసీ అనే 3% గురించి ఇచ్చాడు. వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ఇచ్చాడు, రేషియో అనేది. మనకి ఏ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ ఫస్ట్ మనం ఎలా చేయాలి అంటే, ఇది మనకి చూడండి 1/12 ఈస్ట్ 1/18 ఈస్ట్ 1/24 కదా. వీటికి మనకు ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందంటే 72. ఓకే, ఎల్సిఎం 72 వస్తుంది కదా. 12 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుంది? 12 6 ఈస్ట్. 18 టేబుల్లో మనకి ఎప్పుడు వస్తుంది? 4 24 3. ఓకే, ఇలా రేషియోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏమంటున్నాడు? టోటల్ 52,000 అన్నాడు. టోటల్ అంటే ఏంటి? ఇదే కదా. టోటల్ ఎంత మనకి 10 పార్ట్స్ కదా. 13 పార్ట్స్ మనకు 52,000 రూపీస్ అయితే మనకి ఏమడుగుతున్నాడు? రేషియో ఆఫ్ ఏ, షేర్ ఆఫ్ ఏ. ఏ ఎన్ని పార్ట్స్ ఉంది? 6 పార్ట్స్. 13 పార్ట్స్ ఎంత అయితే 6 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, మనం ఏం సాల్వ్ చేయకుండానే 6తో మల్టిప్లై అయ్యే ఆప్షన్, 6తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. 6 4 6 12 6 3. మనకి చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, 13 1 13 4 ఇది 4,000. 6 4 హౌ మచ్? 24,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్, ఇన్ ఏ బిజినెస్ ఏ అండ్ సి ఇన్వెస్టెడ్ అమౌంట్స్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:1. ఓకే, మనకి ఏసీకి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2:1. వెరాస్ ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ అమౌంట్స్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:2. చూడండి, ఏసీ రేషియో ఇచ్చాడు, ఏబీ రేషియోనేమో మనకి 3:2 అని ఇచ్చాడు. అయితే ఇఫ్ దర్ యాన్యువల్ ప్రాఫిట్ బి 1,57,300 రూపీస్, దెన్ బీస్ షేర్ ఇన్ ది ప్రాఫిట్ ఈజ్. చూడండి, మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత అయితే బి యొక్క ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి, మనకి ఇక్కడ ఏనే ఇక్కడ ఏనే, కాకపోతే రేషియో అనేది మనకి చేంజ్ ఉంది. ఇక్కడ 2 పార్ట్స్ ఉంది, ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. మనకి సేమ్ దానికి రేషియో రివర్స్ ఉండొద్దు కాబట్టి మనం ఈక్వల్ చేయడానికి దీన్ని 3తో మల్టిప్లై చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు నాకేమవుతుంది చూడండి, A:C, A:B. ఓకే, ఏ అనేది ఫస్ట్లో ఎంత అయింది? 2 3 6:3 అండ్ 6:4. చూడండి, ఏ అనేది రెండిట్లో మనకి 6 ఉంది. అంటే చూడండి, A:B:C మనకి ఎలా వచ్చే రేషియో? ఏ అంటే 6, బి ఎక్కడుంది? ఇక్కడ కదా, అంటే 4, సి అంటే 3. ఓకే, మనకు అడిగింది ఏంటి? బి యొక్క షేర్ ఎంత? 4 పార్ట్స్ ఎంత అంటే మనకి ఇచ్చాడు 1,57,300 అనేది మనకి టోటల్. ఇక్కడ టోటల్ ఎంత ఉంది? 13 కదా. ఓకే, 13 పార్ట్స్ మనకు 1,57,300 అయితే 4 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 13 1 13 2 13 1. ఓకే, 12100 ఇంటూ 4 ఏమవుతుంది? 48400. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబి అండ్ సి go to a business as a partners. With the agreement that their shares of profit will be in the ratio of their capitals. ఓకే, క్యాపిటల్ ఎలా పెడితే షేరింగ్ కూడా అలాగే ఉండాలని ఒక అగ్రిమెంట్తో ఏబీసీ అనే 3% ఒక బిజినెస్లో జాయిన్ అయ్యారు. ఓకే, ఇఫ్ ఏస్ క్యాపిటల్ అండ్ బీస్ క్యాపిటల్. చూడండి, ఏబీ యొక్క రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2:3. ఓకే, బీసీ చూడండి, బీసీ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? 2:5. అయితే మనకేంటి? ఫైండ్ దేర్ షేర్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్. టోటల్ ప్రాఫిట్ ఎంత అయితే ఒక్కొక్కరు ఎంత షేర్ చేసుకున్నాడు? ఏకి, బీకి, సికి ఒక్కొక్కరికి ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ నుంచి మనం రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. A:B:C ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఏ అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 2 4. బి అనేది ఇలా క్రాస్గా ఉంది కదా. 2 3 6. సి అనేది డైరెక్ట్ 3 5 15. మనకి టోటల్ అన్నాడు. టోటల్ ఎంత? 25 పార్ట్స్.
25 పార్ట్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా 3250 అయితే సో మనకి ఒక్కొక్క పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ 1 పార్ట్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే 5 5 5 5 5 6 5 5 and 0 5 1s 130. సో 1 పార్ట్ మనకు 130 అయితే సో ఏ అనేది మనకి ఎన్ని పార్ట్స్ ఉంది 4 పార్ట్స్. సో ఏ అనేది ఏమవుతుంది 13 4s. సో హౌ మచ్ మనకి 52. సో మనకి 52 ఉన్న ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ ఏ కాబట్టి సో మిగతా ఏవి ఫైండ్ అవుట్ చేయకుండానే మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఓకే ఒకవేళ మనకి ఈ 520తో ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే అప్పుడు మనం మిగతావి బీది సిది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సో ఏ బి అండ్ సి ఇన్వెస్ట్ 15,000 20,000 and 25,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్. చూడండి మనకి ఏబిసి అని 3 పర్సన్స్ ఉన్నారు. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు 15,000 20,000 and 25,000. ఓకే సో ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఈజ్ 1200. సో ప్రాఫిట్ అనేది ముగ్గురికి కలిపే కదా. ఓకే సో ఫైండ్ ది షేర్ ఆఫ్ ఏ. అప్పుడు ఏ యొక్క ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే thousands క్యాన్సిల్. సో 15 3s 5 3s 5 4s 5 5s. సో రేషియో అనేది మనకు 3:4:5. టోటల్ ఎంత చూడండి 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ మనకి 1200 అయితే ఏ అడిగాడు ఏ అనేది 3 పార్ట్స్ కదా. సో మనకి ఇక్కడ నుంచి 1 పార్ట్ ఎంత 100 కదా. 1 పార్ట్ 100 అయితే ఏ అనేది 3 పార్ట్స్ కదా. 3 పార్ట్స్ ఏమవుతుంది 300. ఓకే సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే చూసారు కదండి క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా సో అర్థమెటిక్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.